ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వ సేవలకు, ప్రభుత్వ సర్వీసులకు, అదేవిధంగా కాలానుగుణంగా ప్రభుత్వం నిర్వహించే అన్ని సర్వేలకు కూడా ప్రామాణికంగా తీసుకునే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరిదైనా పేరు కానీ లేకపోతే సొంతంగా ఎలా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పర్సన్స్ని మనం యాడ్ చేసే ముందు అసలు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని మీకు లైవ్లో అయితే చూపిస్తాను. సో లైవ్లో ఎంతమంది అయితే పర్సన్స్ ఉన్నారో వారితో పాటు కుటుంబ సభ్యుల్ని నేను యాడ్ చేసిన తర్వాత కుటుంబంతో మొత్తం మీకు కంప్లీట్ వివరాలు అయితే ఇప్పుడైతే చూపిస్తాను. సో ముందుగా టైం వచ్చి టుడే డేట్ అండ్ టైం అయితే చూడండి, ఇక్కడ ప్రజెంట్ 9:26 PM అవుతుందండి, January 3, 2025. ఓకేనా. సో ఇప్పుడైతే నేను వీడియో రికార్డింగ్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవడానికి డైరెక్ట్గా సిటిజన్కి అయితే ఆప్షన్ ఉండదండి. సో ఇది సచివాలయ ఉద్యోగుల లాగిన్లో అయితే అవకాశం అయితే ఉంటుంది. సో నేను డైరెక్ట్గా సచివాలయ ఉద్యోగి యొక్క లాగిన్ అయితే నేను ఇక్కడ యాక్సెస్ అయితే చేస్తున్నానండి. కోడ్ ఎంటర్ చేసి వారి యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పై అయితే క్లిక్ చేస్తారు. చేశాక స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్లో ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని అయితే టిక్ చేస్తారు. చేసిన తర్వాత ఎవరైతే కుటుంబంలో ఎవరు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇదే ప్రాసెస్ వారు మొబైల్ యాప్లో కూడా తెలుసుకోవచ్చు అండి. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎవరైతే కుటుంబంలో ఎవరిదైనా పర్వాలేదు వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేయండి. ఓకేనా. ఎంటర్ చేసి కింద ఏదో ఒక స్కీమ్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ ఇయర్ దగ్గర రీసెంట్ ఇయర్ సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్టయితే కుటుంబంలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు కానీ ఒకరుంటే ఒకరు వ్యక్తి కానీ వివరాలు అయితే వస్తాయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఒక పర్సన్ నేమ్ అయితే వచ్చింది. సో వారి యొక్క జెండరు, డేట్ ఆఫ్ బర్త్, లివింగ్ స్టేటస్ అనేది కొత్తగా ఇచ్చారు. సో ఇప్పుడు ఎవరైతే మిస్సింగ్ హౌస్ హోల్డ్ సిటిజన్ సర్వేలో డెత్ అని క్యాప్చర్ చేసినట్టయితే ఇక్కడ వారి యొక్క లివింగ్ స్టేటస్ డెత్ అని రావడం అయితే జరుగుతుందండి. ఓకేనా. సో ప్రజెంట్ అయితే ఈ ఒక్క పర్సన్ ఉన్నారండి. ఎప్పుడు ఇది మీకు డేట్ అండ్ టైం చూసుకున్నట్టయితే సో ప్రెజెంట్ వచ్చి 9:29 PM 3rd January ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఆ ఇంట్లో ఈ యొక్క పర్సన్ మాత్రం ఉన్నారు. సో నేను ఇది ఏం చేస్తానంటే ఇది కంప్లీట్గా ఎంప్లాయ్ యొక్క లాగిన్. సో ఇప్పుడు సిటిజన్ లాగిన్ అండి, ఇది ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ లాగిన్లో ఎలా వారి యొక్క కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవచ్చో నేనైతే చెప్తాను. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ప్రాసెస్లో ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేని వారికి మాత్రమే మనం యాడ్ చేసుకోగలమండి. ఓకేనా. ఇది మ్యాక్సిమం ఎవరికి మనకి ఈ యొక్క అవకాశం ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుందంటే ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని ఇంటికి వచ్చినటువంటి కోడలు కానీ లేదా కొత్తగా పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకుండా పిల్లలు ఉంటే వారు కానీ లేదా అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేనటువంటి పూర్తి కుటుంబం కానీ ఈ ప్రాసెస్లో సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వచ్చు అనమాట. సో ముందుగా ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి GSWS హెల్పర్ అని అయితే ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది. సేమ్ ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా కంటిన్యూ చేయొచ్చు. సో వెబ్సైట్ పై క్లిక్ చేశాక ఇక్కడ కిందకు వచ్చినట్టయితే మనకి హౌస్ మ్యాపింగ్ లింక్ అని వస్తుంది. సో దీనిపై క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ దిస్ మాడ్యూల్ అని చూసారా. సో ఇక్కడైతే టిక్ చేయండి. చేసిన తర్వాత లాగిన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆధార్ అథెంటికేషన్ వస్తుంది. సో దీనిపై క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు ఎవరినైతే యాడ్ చేయాలో కుటుంబంలో వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ ఎవరైనా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎక్కడైనా ఉన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి యొక్క ఆధార్ నెంబర్ కొట్టి ఆ నెంబర్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద హౌస్ హోల్డ్ అని వస్తుంది. అలా ఎక్కడా లేరనుకోండి అప్పుడు మాత్రమే వారు యాడింగ్కి అయితే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఎవరైతే కుటుంబ సభ్యులు చూశానో ఇంట్లో పిల్లల్ని అయితే యాడ్ చేస్తున్నానండి. సో వారి పిల్లల యొక్క ఆధార్ నెంబర్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను. గెట్ సెండ్ ఓటీపీ పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే వెళ్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆధార్ కార్డులో ఉన్నట్టు పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్లో ఉన్న డోర్ నెంబర్ కూడా వస్తుందండి. సో ఆధార్ కార్డులో ఉన్నట్టు పిన్ కోడ్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చి మొబైల్ నెంబరు, డోర్ నెంబర్ ఇవైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి మాన్యువల్గా. సో ఇక్కడ స్టార్ మార్క్ లేదంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు స్టార్ మార్క్ ఉంటే ప్రతిదీ కూడా మీ డేటా మ్యాండేటరీగా ఇవ్వాలి. సో ఇక్కడ డోర్ నెంబర్, స్ట్రీట్, సో స్టార్ మార్క్ ఉంది కాబట్టి ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సిందే డెఫినెట్గా. ఎంటర్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మండలం అయితే ఎంచుకోవాలండి. మనకి స్క్రోల్ అవుతాయి. సో అందులో మీరు స్క్రోల్ చేసి కూడా ఎంచుకోవచ్చు అనమాట. తర్వాత సచివాలయం నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. మీకు క్లస్టర్ గుర్తుంటే ఎంటర్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. మీరు సచివాలయంకి వెళ్ళి మీరు అడిగినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ క్లస్టర్ చూపిస్తుంది. సో అదే క్లస్టర్ మీరు ఇక్కడ ఎంచుకోవచ్చు అనమాట. లేదు మీకు అవసరం లేదంటే వదిలేయచ్చండి, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చి పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ ఒకటే అనుకోండి, ఇక్కడ టిక్ చేస్తారు. డైరెక్ట్గా పై డేటా ఆటోమేటిక్ తీసుకుంటుంది. అలా కాకుండా పర్మనెంట్ అడ్రస్ వేరు, ప్రెజెంట్ అడ్రస్ వేరు అన్నప్పుడు మాత్రం దీన్ని అన్టిక్ చేసుకొని మీరు మళ్ళీ మాన్యువల్గా ఇక్కడ డేటా అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా. సో ఇక్కడ సేమ్ కాబట్టి నేనైతే టిక్ చేసుకుంటున్నాను.
తర్వాత వచ్చి మ్యారేజ్ స్టేటస్. యాక్చువల్లీ ఇవన్నీ స్టార్ లేవండి, చిన్నపిల్లలకి ఇవన్నీ అవసరం లేదు, బట్ అవకాశం ఉన్న తర్వాత ఇచ్చేయండి, అవసరం లేదు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చి మీరు ఇలా వదిలేయచ్చు, పర్వాలేదు. నెక్స్ట్ ఆక్యుపేషన్ వచ్చి మీరు అదర్ ఆక్యుపేషన్స్ పెట్టేయండి, పర్వాలేదు. అంటే చిన్నపిల్లలు కాబట్టి. జనరల్గా ఇవి ఎందుకంటే ఇంపార్టెంట్ అంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఏదైతే డేటా ఇస్తారో ఆ డేటానే మీకు సచివాలయంలో సర్వీసెస్ కానీ, స్కీమ్స్ కానీ, సేవలు కానీ, సర్వేలు కానీ అన్నిట్లో కూడా ఆటోమేటిక్గా ఈ డేటా ప్రతిసారి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, మీరు ఏదైతే డేటా ఇస్తారో ఆటోమేటిక్గా ఈ డేటానే ప్రతిసారి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బేస్ మీద మీకు రావడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి క్యాస్ట్ అండి. సో క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చి సబ్ క్యాస్ట్. సో సబ్ క్యాస్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి రిలీజియన్ హిందూ, బట్ ఇక్కడ స్టార్ లేదు కాబట్టి ఇది అంత మ్యాండేటరీ అయితే కాదు. నెక్స్ట్ వచ్చి డూ యూ వాంట్ టు యాడ్ మెంబర్స్ అని అంటుందండి. అంటే మీరు సింగిల్ కాకుండా ఇంకా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వారి యొక్క వివరాలను యాడ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. అలా కాకుండా సింగిల్ మెంబర్ అనుకోండి, నోట్ ఇచ్చేసేసి ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి, ఇందులో ఒకటి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే ఈ సింగిల్ మెంబర్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ డైరెక్ట్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సింగిల్గా యాడ్ అయిపోతారు. అలా కాకుండా ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ అన్మ్యారీడ్ అండ్ లివింగ్ సపరేట్లీ, అంటే పెళ్లి కాకుండా సింగిల్ గా బతుకుతున్నాడు అంటే అప్పుడు ఈ యొక్క సింగిల్ మెంబర్ కి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అవసరం కాబట్టి ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. ఇలా క్లిక్ చేసి సబ్మిట్ వస్తే సబ్మిట్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా విడో ఆర్ విడోవర్ అంటే పెళ్ళయి భార్య చనిపోయిన భర్త కానీ, భర్త చనిపోయిన భార్య కానీ ఆ కేసు అనమాట ఇది. అలా కాకుండా సింగిల్ విత్ నో ఫ్యామిలీ మెంబర్స్ అంటే అసలు ఫ్యామిలీ మెంబర్స్ లేని సింగిల్ వ్యక్తి ఎవరు ఉంటే వారు అనమాట. అలా కాకుండా ట్రాన్స్జెండర్స్. ఓకేనా, సో ఈ కేసు ఎవరున్నా సరే ఇక్కడ డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేసి యాడ్ అయిపోతుంది. అలా కాకుండా కుటుంబ సభ్యులు ఉన్నారు అలాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎస్ క్లిక్ చేసి ఎంటర్ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ దగ్గర ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వారి యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి. సో ఈ కేసు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరైతే కుటుంబ పెద్ద ఉన్నారో ఇతని యొక్క ఆధార్ నెంబర్ అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ పై క్లిక్ చేసినట్టయితే అప్పుడు ఏమొస్తుంది, ఆ వ్యక్తి ఆల్రెడీ ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ ద హౌస్ హోల్డ్ డేటా అని వస్తుంది. సో అప్పుడు ఓకే చేయాలి. చేసిన తర్వాత ఇప్పుడు ఏమొస్తుందంటే వారి యొక్క హౌస్ హోల్డ్ ఐడి, అదేవిధంగా నేమ్ వస్తుందండి. కింద డూ యూ వాంట్ టు యాడ్ యువర్ సెల్ఫ్ టు దిస్ మెంబర్స్ హౌస్ హోల్డ్ అంటే ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఈ పర్సన్ ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ ఉందో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఈ యొక్క పర్సన్ పైన కనిపిస్తున్న పర్సన్ యాడ్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది అనమాట. సో అక్కడ ఎస్ కొట్టి సబ్మిట్ చేశారు అనుకోండి, ఈ పైన ఎవరిదైతే ఆధార్ నెంబర్ కొట్టి మనం ఓటీపీ కొట్టామో ఆ పర్సన్ ఏం చేస్తారు, ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆ పర్సన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ అయిపోతారు అనమాట. అలా కాకుండా నో అని పెట్టామనుకోండి అప్పుడు మనకి ఏంటవుతుందంటే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈ సెక్షన్ మనకి ఏదైతే ఈ సెక్షన్ ఉంది సెక్షన్ మళ్ళీ బ్లాంక్ వచ్చేసి సేమ్ పైకి అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నేను ఇక్కడ ఏంటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ అవ్వాలి కాబట్టి ఎస్ పెట్టి ఇక్కడ సబ్మిట్ అయితే చేస్తున్నాను. సో సబ్మిట్ చేసిన వెంటనే నౌ యు ఆర్ బీయింగ్ రీడైరెక్ట్ టు హోమ్ పేజ్ అని వస్తుంది. సో ఓకే చేయాలన్నమాట. సో ఇక్కడ ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉందో లాస్ట్ 9 ఉందో చూసారా, ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఇప్పుడు యాడ్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఇప్పుడు యాడ్ చేసిన పర్సన్ యాడ్ అయిపోతారు. మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు అయితే ఉంటారో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకుండా వాళ్ళ అందరి పేర్లు కూడా మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు టైం వచ్చి టుడే డేట్ అండ్ టైం చూస్తే మనకి 8:40 AM అండి, జనవరి 5 మార్నింగ్ 8:40 అవుతుంది మనకి. సో ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి స్టేటస్ అయితే చూద్దాం. సో నేను ఇక్కడ ఎవరైతే సచివాలయ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ లాగిన్ అయితే యాక్సెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఏదైతే ఉందో లాగిన్ అయితే అయిపోతారు, సచివాలయ ఎంప్లాయీస్ లాగిన్ అండి ఇదైతే. సో ఎవరైతే సిటిజన్ యాక్సెస్ చేయడానికి లేదు. సో నెక్స్ట్ వచ్చి మనకి ఎవరైతే ఆ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ సంబంధించి ఆధార్ నెంబర్ అయితే కొడుతున్నాను నేను. సో ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయాలి. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చూసుకున్నట్టయితే ఎవరైతే న్యూ పర్సన్ ఉన్నారో వారి నేమ్ అయితే ఇక్కడ యాడ్ అవ్వడం అయితే జరిగిందండి. సో ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో మీరు మీ ఇంట్లో ఎవరైతే మీ పిల్లలు కానీ లేదా మీ ఇంటికి కొత్తగా వచ్చిన ఎవరైతే పర్సన్ ఉంటారో ఎదర్ కోడలు కానీ లేదా మిస్సింగ్ అయిన వాళ్ళు అంటే ఇంట్లోనే ఉంటూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేని వారు ఎవరున్నా సరే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చండి. సో ఇక్కడ మీకు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మాత్రం అప్పుడు మీ దగ్గరలో ఉన్న గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని మీరు కాంటాక్ట్ అయినట్టయితే అక్కడ మీకు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయడం అయితే చేస్తారు. ఓకేనా, సో ఏ కామెంట్ ఉన్నా కామెంట్ చేయండి మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.